పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో రామగుండం నియోజకవర్గంలో ఈరోజు ప్రచారం అంతా కూడా ఇంటింటికి గడప గడపకు గులాబీ సైన్యం పేరిట ప్రచార కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు అనేక అమలు కానటువంటి హామీలనిచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ 200 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు గడపకందిన సందర్భాన్ని ఇలా ప్రజలందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. ఎన్నికలలో మేము 2000 నుంచి వెళ్ళి 4000 రూపాయలు చేస్తామని మాట ఇచ్చి ఇప్పటి వరకు 6 నెలలు గడిచినా కూడా 4000 చేయడం లేదు. 1,116 ఆసరా మన కళ్యాణ లక్ష్మి ఇస్తే తులం బంగారం ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. రైతు బంధు పథకం 10,000 రూపాయలు ఇస్తే 15,000 రూపాయలు ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. మహిళా సోదరిమణులకు ప్రతి అకౌంట్లో 2,500 రూపాయలు 2,500 రూపాయలు ప్రతి మహిళా సోదరిమణికి వేస్తామని చెప్పి ఇప్పటి వరకు అకౌంట్లలో వేయడం లేదు. ఉచిత గ్యాస్ అని చెప్పేసి 500కే గ్యాస్ అని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయడం లేదు. ఈ విధంగా ఒక మోసపూరితంగా అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటువంటి విధంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలలో గడప గడపకు తిరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజల నుంచి వెళ్ళి ఇలా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద వీళ్ళ పరిపాలన మీద చాలా అసంతృప్తితో నుండి మాకు మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి, మాకు కేసీఆర్ గారి పరిపాలనే కావాలని కోరుకుంటున్నటువంటి అక్కలను చెల్లెళ్ళను తమ్ములను కూడా మేము ప్రత్యక్షంగా కలుస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.
దోపిడీకి సంబంధించిన అభ్యర్థి సార్ అందరూ ఉంటాయండి సపోర్ట్ అది రిషిది పెద్ద కడుపు వరదిల్లాలి ఎంతపాటు గుర్తుకే అన్నకే నమస్కారం. मेरा बापू नमस्ते ముందు
ఫ్లాష్ ఓకే నాన్న దీనిలో భాగంగా మనం కూడా అందరం పాల్గొన్నాము. జై తెలంగాణ. కొప్పులీశ్వరన్న నాయకత్వం, చంద్రన్న నాయకత్వం, ఆరు గుర్తుకే. జై చంద్రన్న, జై ఈశ్వరన్న, జై కేసీఆర్, జై రామన్న, జై తెలంగాణ. ఈరోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా గడప గడపకు గులాబీ సైన్యం ఇలా కొప్పులీశ్వరన్న పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించుకుందామని ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి తెలంగాణ ఉద్యమ వందనాలు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ఈ భారతదేశంలో అనేక మందిని ఎంపీలుగా గెలిపించుకున్నాం. మనకు తెలిసి వెంకటస్వామి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా వీరందరూ కూడా గతంలో ఓట్లేసినారు. ఇప్పటి వరకు 70 ఏళ్ళు అయింది ఈ స్వాతంత్రం వచ్చి. ఈ 70 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఇప్పటి వరకు పరిపాలన చేసినటువంటి వాళ్ళు పేదలకు ఎక్కడ కూడా ఎన్నడూ కూడా సహాయం అందించలేదు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. తిండి లేకుండా, ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి 70 ఏళ్ళు అయింది ఈ స్వాతంత్రం వచ్చి. 70 ఏళ్లలో మరి పేదవాళ్ళుగానే ఉన్నారు, ఉద్యోగాలు లేక ఇబ్బందిగానే ఉన్నారు. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి యొక్క ప్రభుత్వాన్ని కరెక్ట్గా ప్రశ్నించి మాకు రావాల్సినటువంటి వాటాను, నిధులను మాకు ఎందుకు ఇస్తలేరని ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రులను కానీ, మంత్రులను కానీ కొట్లాడి నిధులు తెచ్చేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. గతంలో ఇక్కడ ఒక స్పిన్నింగ్ మిల్ ఉండే అంతర్గాంలో, అది బంద్ అయిపోయింది. దాని గురించి మాట్లాడినటువంటి వాళ్ళు లేరు. ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీకు అందరికీ తెలుసు. తెలంగాణ రావాలని ఇదే కాంగ్రెస్ పార్టీ మీద 14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఆకలి చావులు ఉండద్దు, ఈ తెలంగాణలో ఆత్మహత్యలు ఉండద్దని ఆసరా పెన్షన్ల నుంచి మొదలుకొంటే అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలను అందించినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. ఇటువంటి గొప్పగా పరిపాలన ఈ 10 ఏళ్ల కాలంలో ఏ ఇంట్లో కూడా ఆకలి